ఈరోజు మీరు అనామికకి జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి వినబోతున్నారు. అది ఒక అమావాస్య రాత్రి. ఆకాశం చిమ్మ చీకటిగా ఉంది. ఆకాశంలో చంద్రుడు లేడు. ఆ రాత్రి అనామిక తన బంధువులలోని పాత ఇంట్లో ఉంది. ఆ ఇల్లు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. అందుకే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు గడపాలని నిర్ణయించుకుంది. ఇల్లు బయట నుంచి చూస్తే ఓ సాధారణ పల్లె ఇల్లులాగే అనిపించింది. కానీ లోపల అడుగుపెట్టిన క్షణం నుంచి నెమ్మదిగా ఏదో తెలియని అనుభూతి మొదలైంది. ఆ రాత్రి 11 గంటలవుతుంది. ఇంట్లో నిద్ర పట్టలేదు. ఫోన్ సిగ్నల్ లేదు. టీవీ పనిచేయలేదు. ఏదో తెలియని ఉక్కిరి బిక్కిరి. ఒక్కసారి బయటకు వెళ్ళి రిలాక్స్ అవుదామని తను బయటకు వెళ్ళింది. ఇంటికి కాస్త దూరంలో ఒక చిన్నపాటి చెరువు ఉంది. అక్కడికి నడుస్తూ వెళ్ళింది అనామిక. వెళ్ళే దారిలో దూరం నుండి నీలిరంగు కాంతి తనకు కనపడింది. ఎంతో అలసటగా ఉన్న ఆ కాంతి తనకు తట్టింది. అదే అనామిక చేసిన పెద్ద తప్పు. కాంతి విన దిశగా నడవడం మొదలుపెట్టింది. దారి పొడవునా ఎండిపోయిన చెట్లు, విరిగిపోయిన గోడలు ఉన్నాయి. చివరికి ఒక పాత కోట లాంటి నిర్మాణం ఎదుటికి వచ్చింది. అనామిక నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. పక్కనే ఓ కుర్చీ విరిగిపోయిన అద్దం కనపడింది. ఆ అద్దంలో అనామికకి తనకు తాను కనపడట్లేదు. ఆశ్చర్యం కలిగింది. అప్పుడే వెనక వైపు గాజుల చప్పుడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. అప్పటికి సమయం అర్ధరాత్రి 12 గంటలు కావస్తుంది. ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు, అమావాస్య రాత్రి ఈ కోట దగ్గరికి కూడా వెళ్ళకూడదని. అదే నిజం. ఒక మహిళ ఎంతో బాధగా ఏడుస్తూ కనిపించింది. ఆమె ముఖం చాలా మసకగా కనపడింది. మెడలో తాడు, చేతిలో పసుపు గాజులు ఉన్నాయి. ఆమె ఓ గది దగ్గర నిలబడి ఉంది. ఆమె మెల్లగా గదిలోకి నడిచింది. తన వెనకే అనామిక కూడా నడిచింది. నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంది. కాసేపటికి ఆ స్త్రీ కనపడలేదు. కానీ ఆ గదిలో ఓ పాత బంగ్లా పుస్తకం ఉంది. అనామిక చూపు ఆ పుస్తకం పైన పడింది. వెంటనే ఆ పుస్తకాన్ని అందుకుంది. చదవడం మొదలుపెట్టింది. అందులో ఒక పేరు, శరణ్య. ఆమె కథ మొదలైంది. 25 ఏళ్ల క్రితం శరణ్య ఒకతన్ని ప్రేమించి వివాహం చేసుకుంది. అతనితో కలిసి 100 ఏళ్ళు జీవించాలని ఎంతో ఆశపడింది. ఎన్నో కళ్ళు కన్నది. తను కన్న కళ్ళు 3 నెలల ముచ్చటైంది. తన ప్రేమ వివాహం నచ్చని కుటుంబ సభ్యులు ఎంతో అవమానంగా, పరువు తక్కువగా భావించారు. ఊరి జనమనే మాటలకి బాగా అవమానం పడ్డారు. ఆ అవమానం తట్టుకోలేక కుటుంబ సభ్యులే శరణ్యను, తన భర్తను దారుణంగా, కిరాతంగా చంపేశారు. చనిపోయిన శరణ్య తన భర్త శరీరాలను ఊరి బయట ఉన్న పాడుపడిన బంగ్లాలో పడేశారు. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా శరణ్య ఆత్మకు శాంతి కలగలేదు. ప్రతిరోజు తన ఆత్మ బాధగా రోదిస్తూ ఉండేది. శరీరం లేని శరణ్య ఆత్మ తన పగ తీర్చుకోవడం కోసం ఎన్నో ఏళ్ళగా నిరీక్షిస్తూ ఉంది. ఎన్నో అమావాస్య రాత్రులు గడిచిపోయాయి. కానీ శరణ్యకు శరీరం దొరకలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది. ఇది చదివిన అనామిక ఒక్కసారిగా కంగు తిన్నది. తను తేరుకునే లోపే ఒక్కసారిగా శరణ్య ఆత్మ అనామికని ఆవహించింది. పగతో రగిలిపోయింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే.